క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇటు రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకుందాం. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఒక అమేజింగ్ బిగినింగ్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు ఏ వాగ్దానాన్ని అయితే శిష్యులకు ఇచ్చినాడో ఆ వాగ్దాన నెరవేర్పు యొక్క ప్రారంభ దశను మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ అకేషన్ అని చెప్పాలి. సంఘ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన సంఘటనగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. నిజానికి ఆలోచించినట్లయితే సంఘ అవతరణను మనము ఈ 2వ అధ్యాయంలో మనం చూడవచ్చును. Why is Pentecost significant to the church? Why is it significant to Christianity? క్రైస్తవత్వానికి, సంఘమునకు ఈ దినము పెంతెకోస్తు పర్వదినము ఎందుకు ప్రత్యేకమైనది? దానిలో ఉన్న విశిష్టత ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం తెలుసుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 8వ వచనంలో క్రీస్తు యేసు వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క రాకను గూర్చిన వాగ్దానాన్ని క్రీస్తు శిష్యులకు తెలియజేయడమే కాదు, ఆయన రాక వారి జీవితాల్లో శక్తిని పొందుకుంటారని, ఆ శక్తిని పొందుకున్న తర్వాత వీరు సాక్షులుగా నిలుస్తారని, యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు సాక్షులుగా నిలబడుస్తారని ఆ విషయాన్ని క్రీస్తు యేసు వారికి చెప్పి 9వ వచనంలో ఆయన ఆరోహణుడై వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక రెన్యూడ్ విగర్తో, రెన్యూడ్ ప్యాషన్తో వారు తిరిగి యెరూషలేము పట్టణంలోనికి రావడం చూస్తాం. శిష్యులే కాదు, అక్కడ కొంచెం మంది స్త్రీలు ఉన్నారు, యేసు తల్లి అయిన మరియ, అంతేకాదు యేసు సహోదరులు కూడా వీరితో కలిసి ఓపికతో కనిపెట్టడమే కాదు ప్రార్థన చేయడం మనం చూస్తాం. సుమారు 120 మంది ఆ చోటన కూడి దేవుని సన్నిధిలో కనిపెట్టడం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు వారికి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. పైనుండి వచ్చి ఆ శక్తిని పొందుకోవడం కోసం వారు ఎదురు చూడడం మనం చూస్తూ ఉన్నాం. వారు ఎదురు చూస్తూ ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు దే ఫుల్ఫిల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇస్కరియోతు యూదా యొక్క స్థానాన్ని మత్తయ్య ద్వారా భర్తీ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి వారు ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో దే వర్ ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ వారు చేసి దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వారి మీదకి దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అని చెప్పేసి రాయబడి ఉంది. ఒక బలమైన గాలి వంటి ధ్వని ఏట వారు కూర్చున్న చోటను నింపింది అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అంతేకాదు అగ్ని జ్వాలల వంటి నాలుకలట విభాగింపబడినట్లుగా వారి మీద కనబడ్డాయి అని చెప్పేసి వారిలో ఒక్కొక్కరి మీద అది రాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దే వాజ్ దిస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ కమింగ్ ఇన్ టు దేర్ మిడ్స్ట్. దేవుని యొక్క సన్నిధి, అట్లా కాదు దేవుని యొక్క శక్తి వారి మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత 4వ వచనంలోకి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించగా, అంటే పామరులైన వీరు, నిజానికి చేపలు పట్టేవారు ఒక నార్మల్ పీపుల్, వీరు భాషలతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. లిటరల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. వీరు మాట్లాడుతున్న మాటలు ఆ సమయం ముందు వివిధ దేశాల నుండి వివిధ భాషలు మాట్లాడేవారు ఆ చోటికి వచ్చారు. వారి మాటలు వినినప్పుడు వారి వారి భాషలలో వీరు మాట్లాడిన మాటలు అర్థమయ్యాయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దే వర్ స్ప్రెడింగ్ వన్ సింగిల్ మెసేజ్. ఒకే ఒక వర్తమానాన్ని అనేక భాషలలో వారు ప్రకటన చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం.
క్రీస్తు యేసు ఏ మాటనైతే వాగ్దానం చేస్తున్నాడో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకున్న తర్వాత మీరు యెరూషలేము మొదలుకొని యూదయ సమరయ దేశములు యందు అంటాడు. అంతేకాదు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పేసి. నిజానికి ఆ సమయమందు అక్కడ జరుగుతున్నది ఏంటంటే, బూదిగంతముల నుండి కూడా నానా విధములైన భాషలు మాట్లాడిన వారు ఆ రోజు రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ వచ్చిన వారందరూ కూడా ఆ యొక్క క్రీస్తు పలికిన ఆ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పును మనం అక్కడ చూస్తాం మనం. అండ్ దేవ స్ప్రెడింగ్ దట్ గాస్పల్. క్రీస్తు యేసును గూర్చిన సువార్తను వారు అక్కడ ప్రకటన చేయడం చూస్తూ ఉన్నాం. నానా జాతుల ప్రజలు, నానా భాషలు మాట్లాడేవారు ఆ రోజు ఈ వార్తను విన్నారు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అంతేకాదు ఈ మాటలు విని వారు ఏమయ్యారంటే, వారి గుండెలు బాదుకుని దేవుని యొక్క సన్నిధిలో ఏడ్చి క్రీస్తును అంగీకరించారని 3,000 మంది రక్షణ మార్గంలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. సో వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే వాజ్ లైక్ ద హోలీ స్పిరిట్, ద ప్రామిస్. అంటే క్రీస్తు యేసు ఏ వాగ్దానాన్ని అయితే ఆయన ఇచ్చినాడో, ఏ వాగ్దానం అయితే చేసినాడో ఆ వాగ్దాన నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14:26 యేసుక్రీస్తు అంటున్నాడు, ఆ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను అని చెప్పేసి అంటున్నాడు. యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం. అపోస్తుల కార్యాలు 1:8 అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటున్నాడు. అంటే ఏ వాగ్దానాన్ని అయితే క్రీస్తు యేసు ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దాన నెరవేర్పును మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఒక అమేజింగ్ ప్రామిస్ని యేసుక్రీస్తు తన శిష్యులకి ఇచ్చినాడు. అండ్ హీ విల్ ఫిల్ దెమ్ విత్ పవర్ అని చెప్పేసి. ఒకప్పుడు యెరూషలేము పట్టణంలో నిలిచి ఉండడానికి భయపడ్డారు వీరు. అట్లాంటి ఈ వ్యక్తులను దేవుడు ఏం చేస్తానన్నాడంటే, ఒక బలమైన శక్తులుగా దేవుడు మారుస్తానని చెప్పేసి అన్నాడు. ఆ మాట యొక్క నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వాగ్దాన నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చి ఉన్నాడో, ఏ హెల్ప్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాడో, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి వారి జీవితంలోకి వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాడో, ఆ వాగ్దానం నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. మూడోది, ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ జీసస్ ప్రామిసింగ్ దెమ్. యేసుక్రీస్తు వాగ్దానమే కాదు, ఇట్ హెస్ బీన్ ప్రొఫెసైడ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. అంటే పాత నిబంధన గ్రంథం, ఆ పాత నిబంధన గ్రంథంలో ఏదైతే ప్రవచన పూర్వకంగా చెప్పబడ్డదో ఆ మాటల నెరవేర్పు యేసుక్రీస్తు, ఎస్, దట్ ఈస్ ప్రామిస్డ్ బై జీసస్. యేసుక్రీస్తు వాగ్దానం చేశారు. కానీ ఆయన వాగ్దానం చేయడం కాదు, ఇవి ప్రవచన పూర్వకంగా యావేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలు. యావేలు 2:28-29 చూసినట్లయితే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మ కృమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అంటున్నాడు. యావేలు ప్రవక్త ద్వారా ఏ మాటలనైతే పలికించాడో ఆ మాటల నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్. క్రీస్తు ఇచ్చిన ప్రామిస్ వాగ్దాన నెరవేర్పే కాదు, పాత నిబంధన గ్రంథంలో ఏ మాటలనైతే దేవుడు యావేలు ప్రవక్త ద్వారా పలికించినాడో ఆ నెరవేర్పును మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రావడం మనం చూస్తూ ఉన్నాం. శక్తిని పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆయన రాక గురించిన ఆ వాగ్దానం క్రీస్తు యేసు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ వాగ్దానపు నెరవేర్పు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడని చెప్పేసి అంటున్నాడు. నేను వెళ్ళడం మీకు ప్రయోజనం అని చెప్పేసి యేసుక్రీస్తు శిష్యులను ఉద్దేశించి మాట్లాడడం చూస్తూ ఉన్నాం. సో ఇఫ్ ఐ గో, నేను వెళ్తే ఆయన వస్తాడు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తు చేస్తున్న కార్యం ఏమిటంటే, వాగ్దానం అయితే చేశారో ఆలోచించండి. యేసుక్రీస్తు మరణము వీరు కృంగిపోయేటట్లు చేసింది. ఆయన వెళ్ళిపోయినప్పుడు, ఆయన సమాధిలోనికి వెళ్ళిపోయిన తర్వాత కృంగిపోయేటట్టు చేసింది. బిక్కుమంటూ ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితుల్లో వారు ఉండిపోయారు. అండ్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ దాట్ అగైన్. యేసుక్రీస్తు పునరుద్ధానుడై వచ్చాడు. కానీ ఆలోచించండి, యేసుక్రీస్తు చేస్తున్న కార్యం ఏమిటంటే, హీ లెఫ్ట్ దెమ్. మరి మళ్ళా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక వాగ్దానంతో కూడిన మాటను వారికి తెలియజేసి ఆయన వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో లైక్ దిస్ ఇస్ ఫెయిత్ ఇన్ ఆపరేషన్. అంటే ఒక విశ్వాసానికి ఒక పరీక్ష అని చెప్పాలి. ఎందుకోసమంటే యేసుక్రీస్తు ఇంకా వాళ్ళతో కలిసి, భౌతికంగా కలిసి, వారితో కలిసి నడవడన్న విషయం తెలుసు కనుక దే వర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్న వీరు ఆలోచించండి, ఆ వాగ్దాన నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం.
ఒక అమేజింగ్ వే ఏంటంటే ఒక అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ అనే దేవుని యొక్క శక్తి వారి జీవితాల్లోకి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ అ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పే కాదు, పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికించిన మాట నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలోకి వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా అన్నాడు, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి అంటున్నాడు. ఆలోచించండి, అక్కడ చెప్తున్న మాటలో యూదయ మనుష్యులారా అంటున్నాడు, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా అంటున్నాడు. అండ్ పీటర్ ఇస్ ఫిల్డ్ విత్ దాట్ పవర్. ఆత్మచేత నింపబడిన తర్వాత అండ్ హీ రికగ్నైజెస్ ద కాలింగ్. ఏంటంటే ఏ కాలింగ్ అయితే వారి మీద పెట్టి ఉన్నాడో ఆ నెరవేర్పును పేతురు ముందుగానే చూస్తున్నాడు. సో హీ ఈజ్ సీయింగ్ దాట్, అది జరగడం మనం చూస్తూ ఉన్నాడు. ఆలోచించండి, సమస్త జనులు అక్కడ ఉండడం చూశాడు. నానా జాతుల ప్రజలు, నానా భాషలో మాట్లాడే వాళ్ళు అక్కడ కనబడడం చూస్తూ ఉన్నాం. వారు సడన్గా వీరు మాట్లాడుతున్న విషయాలను చూస్తూ ఉన్నప్పుడు, వీరు నానా భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీరు కంగారు పడ్డారు, ఎట్లా మాట్లాడుతున్నారు వీరు అన్న విషయాలు చూస్తూ ఉన్నప్పుడు. అండ్ హీ సీన్ దాట్. ఏం చూసాడంటే క్రీస్తు యేసు యొక్క వాగ్దాన నెరవేర్పును. అంతేకాదు ఈ ఐడెంటిఫైడ్ యావేలు తోత పలికిన మాటను కూడా జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. వారితో ఆ మాటను ప్రస్తావన చేయడం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పలికిన మాటలను చాలాసార్లు తిక్కమకపడి అర్థం చేసుకోలేని ఈ వ్యక్తి, దట్ ఈస్ పీటర్ స్టాండింగ్ దేర్. ఏ పేతురు అయితే చిన్న పిల్లను చూసి భయపడి పారిపోయాడో, నాకు యేసుక్రీస్తు తెలియదని చెప్పాడో, ముమ్మారు బొంకేసి ఆయన దగ్గర నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడో, వెళ్ళిపోయాడో, ఈ వ్యక్తి ఈరోజు నిలబడతా ఉన్నాడు. ఎవరి ముందు నిలబడతా ఉన్నాడు? అనేకుల ముందు నిలబడడం మనం చూస్తూ ఉన్నాం. రీజన్ ఇస్ వెన్ ద ప్రామిస్ వాజ్ ఫుల్ఫిల్డ్, ఆ వాగ్దాన నెరవేర్పును చూసినప్పుడు ఆయన ఎక్కడ కనెక్ట్ అయ్యాడంటే యావేలు యొక్క మాటను జ్ఞాపకం చేసుకోవడం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడని చెప్పేసి అంటున్నాడంటే, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏమిటంటే, వెన్ యూ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నువ్వు నింపబడినప్పుడు అండ్ యూ విల్ బి ఫిల్డ్ అట. ఏం చెప్తాడంటే ఆయన బోధిస్తాడట, సమస్తమును బోధిస్తాడని చెప్పేసి అంటున్నాడు. హీ బ్రింగ్స్ టు రిమెంబరెన్స్ వాట్ యూ షుడ్. దేవుని యొక్క వాక్యంలోని అనేకమైన సత్యాల నీ జీవితంలోనికి తీసుకుని వస్తాడు. ఇట్ విల్ బికమ్ అ రియాలిటీ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యం ఇట్ బికమ్స్ అ రియాలిటీ ఇన్ యువర్ లైఫ్. పేతురు ఒక ఎక్స్పీరియన్స్ని చేస్తూ ఉన్నాడు. ఏంటంటే యావేలు ప్రవక్త ద్వారా ఏ మాటలైతే తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చేయుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు, మీ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరింతును అనే మాటను చదివి ఉండుంటాడు, ఆ మాటను గురించి తెలుసుకుని ఉండుంటాడు, కానీ ఆ మాటలో జీవిస్తున్నాడు. అప్పుడు హీ వాజ్ లివింగ్ ఇన్ దట్ ప్రామిస్. He was living in that fulfillment. ఆ వాగ్దాన నెరవేర్పులో తను ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. యు నో వాట్, అంటే దేవుని యొక్క వాక్యంలో నీవు భాగమైనప్పుడు, అది నీ జీవితంలో నెరవేర్చబడతా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పాలి. నేను ఈ వెనస్డే నేను ఒక ప్లేస్కి వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడ ఈ లోకల్ పాస్టర్, ఈ మేఫేర్ బైబిల్ చర్చ్ యొక్క పాస్టర్ గారితో కలిసి నేను కలిసి ఇద్దరం కలిసి ఫ్లింట్ అనే సిటీలో కోర్ట్ హౌస్ దగ్గర నిలబడి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. కారణం ఏంటంటే అమెరికా దేశం ఈరోజు ఉడికిపోతుందని చెప్పాలి. అండ్ మంటలు రగులుకుంటూ ఉన్నాయి. కారణం ఏమిటంటే ఈ మధ్య ఒక వ్యక్తిని, ఒక బ్లాక్ అమెరికన్ని, ఒక తెల్ల జాతీయుడు అయిన పోలీస్ అతను ఏం చేశాడంటే, మరి ఏం జరిగిందో తెలియదు కానీ తను అరెస్ట్ చేయడానికి వెళ్ళి తను అరెస్ట్ చేసేటప్పుడు తనని రోడ్డు మీద పడగొట్టేసి ముడుకుతో తన ఈ వెనకాల ఆ పేక మీద గట్టిగా నొక్కేసి సుమారు 10 నిమిషాలు గట్టిగా వెయిట్ అంతా తీసుకుని వెళ్ళి దాని మీద పెట్టి అతను అరుస్తున్నా సరే ఊపిరాట్లేదు అని చెప్తున్నా సరే వినకుండా అది తొక్కేసి ఆయన దీంట్లో అతను చచ్చిపోయాడు. జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత దాన్ని బట్టి ఆ చనిపోయిన తర్వాత ఈరోజు అమెరికా దేశం కరోనా వైరస్ అనేది ఏం కనబడట్లేదు ఎక్కడ చూసినా సరే. ఈరోజు చూసినట్లయితే అనేక మంది నల్ల జాతీయులు రోడ్ల మీదకి ఎక్కేసి ఈ ప్రభుత్వం మీదకి తిరుగుబాటు చేస్తున్నారు. ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నది. ఆ పోలీస్ ఆఫీసర్ ఎక్కడైతే పనిచేశాడో ఆ పోలీస్ స్టేషన్ని తగలబెట్టేశారు, కాల్చేశారు, మంటల్లో కాలిపోయింది ఇదంతా. అతి భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. డేంజరస్ సిచ్యుయేషన్స్ కనబడుతూ ఉన్నాయి.
ఈ పట్టణంలో కూడా 3 రోజులు ఒక ప్రొటెస్ట్ జరిగింది. ఆ 3 రోజుల్లో కూడా షాప్స్ అన్నీ మూసేశారు. కారణం ఏమిటంటే ప్రొటెస్ట్ జరిగినప్పుడు వెళ్ళిపోయి ధ్వంసం చేసేసి అక్కడ ఉన్న వస్తువులన్నింటిని కూడా ఎత్తుకుపోయే పరిస్థితులు ఉంటాయి కనుక వాటిలన్నీ మూసేశారు. అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. మళ్ళీ ఈ రాయిట్స్ వలన అతి భయంకరమైన పరిస్థితులు జరిగాయి కనుక ఈ పాస్టర్ గారు కొంచెం మంది కలిసి, ఇక్కడున్న కొంచెం మంది పాస్టర్స్ కలిపి మనం ప్రార్థన చేయాలి, ఆ రాయిట్స్లో నిలబడడం కాదు, లెట్ us go and pray for our city, మన పట్టణం గురించి, మన దేశం గురించి ప్రార్థన చేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా వెళ్ళడం జరిగింది. నేను కూడా వెళ్ళిన తర్వాత ఇట్ వాస్ ఎ జాయ్ దట్ ఐ కుడ్ స్టాండ్ దేర్. కొన్ని మాటలు చెప్పడానికి, దాని తర్వాత వారితో కలిసి ప్రార్థన చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పట్టణ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఒక మాటను నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29:7 ఉంది. బట్ సీక్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ వేర్ ఐ హ్యావ్ సెండ్ యూ ఇంటూ ఎగ్జైల్ అంటాడు. అంటే ఏ పట్టణంలోనికైతే నిన్ను బందీగా నేను పంపించానో ఆ పట్టణ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయని చెప్పేసి దేవుడు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు, వై ఈజ్ రిమైండింగ్ మీద అని ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగానే నేను బందీగా ఉన్నాను. ఈ రోజుకి 87 రోజులైంది నేను ఈ ప్రాంతంలోనికి వచ్చి. నిజానికి ఇక్కడ ఉండడానికి నేను ఒక 5 రోజులు మాత్రమే ఇక్కడ ఉండాలనుకున్నాను. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత నేను పలు చోట్లకి వెళ్ళాలి, వేరు చోట్లకి వెళ్ళాలి, కానీ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం కుదరలేదు. ఒకే చోట నేను 87 రోజులు ఉన్నాను ఇప్పటికి బందీగా ఉన్నాను. నిజానికి ఆలోచించినట్లయితే అట్లాగని క్షేమంగా లేనని కాదు. దేవుడు నా చుట్టూరు అద్భుతమైన వ్యక్తులను ఉంచాడు. వారు నన్ను క్షేమంగా ఉండడానికి నాకు వసతి అన్నీ దేవుడు అనుగ్రహించాడు. కానీ దర్ ఇస్ ఫ్రస్ట్రేషన్, అయ్యో ఇంటికి వెళ్ళకపోతున్నానే అనుకునే ఒక ఆలోచన నన్ను తినేస్తూ ఉన్నది. కనుక నేను ఆ రోజు అక్కడ నిలబడి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సీక్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ సిటీ, ఈ పట్టణ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయి అని చెప్పేసి అంటాడు. ఎందుకోసమంటే ఈ పట్టణ క్షేమములోనే నీ క్షేమం ఉన్నదని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 29:7 అదే మాట చెప్తుంది. ఇజ్రాయేలీలు బందీలుగా ఉన్న చోట అరే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యూ నీడ్ టు ప్రే ఫర్ దిస్ అంటున్నాడు. ఇదే ఈ పట్టణం కొరకు నువ్వు ప్రార్థన చేయని చెప్పేసి అంటున్నాడు. ఆ మాట నాకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఐ స్టార్టెడ్ టు సీ మై సెల్ఫ్ ఇన్ దాట్ ఏ మాట అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నదో ఆ మాట నెరవేర్పులో నేనున్నాను. నిజానికి ఆలోచించినట్లయితే ఐ వాజ్ ఇన్ దాట్ ప్రామిస్, ఐ వాజ్ ఇన్ దాట్. దేవుడు ఏ పనినైతే మనకు అప్పచెప్పాడో ఆ పనిలో నేనున్నాను. నిజానికి ఆలోచించండి, మనం అందరం క్రైస్తవులుగా వీఆర్ ఏలియన్స్ అంటాడు. నిజానికి మనం పరదేశులమని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పటికీ కూడా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ ఈ లోక సంబంధం కానే కాదు. మనం నిజానికి పరదేశులుగా మనం ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8-10 మనం చూస్తున్నట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులట దేవుడు వాగ్దానము చేసి ఇచ్చిన ఆ భూమిలో, ఆ వాగ్దత్త భూమిలో వారు జీవిస్తూ కూడా వారు గుడారాల్లో ఉన్నారట. కారణం ఏమిటంటే పరదేశులమని ఎంచుకున్నారట తమను తాము. ఎందుకోసమంటే దీనికంటే శ్రేష్టమైన స్థలం ఉంది అంటున్నాడు. ఏంటంటే ఆ పరమునకు, అంటే దేవుడు శిల్పి నిర్మాణకుడైన ఆ పట్టణము వైపు వారికి అనుదృష్టిని నిలిపారట. కారణం ఏమిటంటే దట్ ఈస్ అవర్ ప్లేస్ అని చెప్పేసాను. అది మా ఇది నిజమే. మనందరి ఇల్లు కూడా ఎక్కడ కాదు, ఈ భూమి మీద కాదు. ఈ భూమి మీద ఉండడానికి నానా అవస్థలు పడుతూ ఉంటాం. దీన్ని ఎట్లాగా మనకు అనుకూలంగా మార్చుకోవాలో, మనకు సుఖంగా సౌఖ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలో అనుకునే ఆలోచనలు మనందరి జీవితాలు ఉంటాయి. కానీ నిజానికి ఆలోచించండి, దిస్ ఇస్ నాట్ యువర్స్. పౌలు అంటాడు, నేను రెండిటి మధ్య ఇరుకున పడ్డాను నేనని చెప్పేసి అంటున్నాడు. ఆ నిర్ణయం చాలా కఠినమైందని చెప్పేసి అంటాడు. నాకైతే అంటున్నాడు, ఐ డిజైర్ టు బీ విత్ గాడ్ అన్నాడు. అరే ఈ భూమిని విడిచిపెట్టి, ఈ దేహాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడంటే నా తండ్రి దగ్గరికి చేరిపోవాలన్న ఆశ నాకు ఉంది అని చెప్పేసి అంటాడు. ఐ హ్యావ్ ఎ డిజైర్ టు గో దేర్ అని చెప్పేసి అంటాడు. బట్ ది ట్రూత్ ఇస్, ఆయన అంటాడు, అయినప్పటికీ నేను ఇక్కడ ఉండడం మీకు మేలు అంటాడు. మన చుట్టూరు ఉన్న అనేక మందికి మేలుగా దేవుడు మనల్ని తీసుకుని వచ్చి పెట్టాడు. ఇక్కడున్న పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు, కఠినమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒకసారి మనసుకి క్షోభ కలుగుతూ ఉన్నప్పుడు అనిపించవచ్చు మనం వెళ్ళిపోతే బాగుండే, పరలోకానికి వెళ్ళిపోతే బాగుండే, ఈ భూమి మీద మన యొక్క ఈ ప్రయాణాన్ని చాలించి వెళ్ళిపోతే బాగుండే, శ్రేష్టమైన ప్రదేశానికి వెళ్ళిపోతే బాగుండే అని చెప్పేసి అనుకుంటాం. బట్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యూ. నిన్ను ఇక్కడ ఉంచడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది దేవుడు. ఎందుకోసమంటే నువ్వున్న చోట సమాధానం కలగాలని, వారి జీవితాల్లో విడుదల రావాలని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. యు ఆర్ కాల్డ్ టు బీ సంథింగ్ లైక్ దాట్.
వారి క్షేమం కోసం ప్రార్థించాలి, వారి క్షేమం కొరకు నువ్వు ప్రయాసపడాలి. నువ్వు వారి జీవితాల్లో మేలు కలిగేటట్లు, రక్షణ సువార్త వినబడేటట్లు, వారి జీవితాల్లోనికి ఆ రక్షణ కార్యం వారి జీవితంలో జరిగేటట్లు ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? మన జీవితాలకు అప్పచెప్పాడు. యెషయా గ్రంథం 60:1-3 చూసినట్లయితే, చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్మి ఉన్నది అని చెప్పేసి అంటాడు. కానీ వెలుగు ఎక్కడుంది అంటున్నాడంటే, ఇట్ ఈస్ రైట్ దేర్ ఆన్ యూ, నీ మీద ఉంది అంటున్నాడు. అరే రైజ్ అంటున్నాడు, అరే మేల్కో అని చెప్పేసి అంటున్నాడు, లెమ్ము తేజరిల్లు అంటున్నాడు. కారణం ఏమిటంటే, నా మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా నిద్రపోతున్నావు అన్నాడు. ఆలోచించండి, కఠినమైన పరిస్థితులు, చీకటి భూమిని అలుముకున్నప్పుడు ప్రజలందరూ కూడా భయంకరమైన చీకటిలో జీవిస్తున్నారు, అంటే భయంకరమైన పాపముల బంధకాల మధ్యలో జీవిస్తూ ఉన్నప్పుడు, అండ్ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ యూ, వెన్ థింగ్స్ ఆర్ నాట్ ద వే ఇట్ షుడ్ బి, ఈరోజు వాటిని అన్నింటినీ చూసి అబ్బబ్బబ్బే ఇక్కడ ఉండడం కాదండి, అనవసరంగా ఉన్నానండి, ఈ ఊరు కాదండి, ఎక్కడ కాదు ఎక్కడన్నా ఉంటే బాగుండండి, ఈ ఇల్లు కాదండి ఇంకెక్కడన్నా ఉంటే బాగుండు అనుకునే ఒక ఆలోచన విధానంలో మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాట్ ఈస్ నాట్ హౌ యూ షుడ్ బి. ఈరోజు క్రైస్తవులుగా మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, హీ వాంట్స్ యూ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. ఆలోచించండి, నువ్వు ఇక్కడ ఉండాలి అంటున్నాడు, నీ ద్వారా క్షేమం రావాలని చెప్పేసి అంటున్నాడు. కనుక నిన్న ఈ బుధవారం నేను అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు గాడ్ ఈజ్ రిమైండింగ్ మీ, నేను అనుకుంటున్నారు ఇంటికి వెళ్ళిపోలేకపోతున్నానే, జరగట్లేదే, అవ్వటం లేదే అనుకుని నానా ఆలోచనలు నా జీవితంలో ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాను ఎట్లా వెళ్తే బాగుండని వేసి ఈ ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దెర్ ఇస్ పర్పస్ అంటున్నాడు, బికాస్ యూ హ్యావ్ కాల్డ్ ఫర్ ద పీస్ ఆఫ్ దిస్ సిటీ. నువ్వు ఉన్న చోట హీస్ రిమైండింగ్ మీ. ఆలోచించండి, అంటే అలాగా నీ పట్టణంలో ఉంచేస్తాడని కాదు, నాకు దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఈ భూమి మీద నేను ఉంచడానికి ఒక కారణం ఉంది అంటున్నాడు. ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూసి నీ మనసు క్షోభపడతా ఉన్నప్పుడు, లోతు గురించి రాయబడి ఉంటుంది, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని చూసినప్పుడట మనసు క్షోభించిందట, నొచ్చుకున్నాడని చెప్పేసి రాయబడింది. ఐ డోంట్ నో వాట్ హీ హెస్ డన్ అబౌట్ ఇట్, దాని గురించి ఏం చేశాడో నాకు తెలియదు. కానీ ఆలోచించి మనందరి హృదయాలు కూడా నొచ్చుకుంటాయి పరిస్థితులను చూసినప్పుడు. ఒక్కోసారి అబ్బాయి అనవసరంగా అనిపిస్తుంది. నేను ఆలోచించండి, నొచ్చుకోవడానికి కాదు. ఎస్, గాడ్ పుట్స్ us in situations like that because he wants you to be that answer. నువ్వు లేచి నువ్వు తేజరిల్లేవాడిగా ఉండాలి. ఎందుకోసం అంటే మనుషులు లేకపోతే ఆ చీకటిలోంచి, ఆ కటిక చీకటిలోని ప్రజలు విడుదల పొంది వారు ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగులోనికి రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. వారి జీవితాల్లో ఆ సత్యస్వార్త ప్రకటించబడేటట్లు దే ఆర్ లుకింగ్ టు యూ. కారణం ఏమిటంటే, ద లైట్ ఇస్ ఆన్ యూ, నీ మీద మాత్రమే ఉంది. ఆ ప్రకాశవంతమైన దేవుని యొక్క మహిమ వారి మీద, నీ మీద మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకమంతా నేను చూస్తూ ఉన్నప్పుడు, నీ జీవించే విధానం, నువ్వు మాట్లాడే మాటలు వారు చూస్తూ ఉన్నప్పుడు, ఆ మాటలు, ఆ జీవితం ఏం చేస్తుందంటే అనేక మంది జీవితాలను ఆ బంధకాలను తెంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించేటట్టు చేస్తుంది. సో యూ ఆర్ ది ఆన్సర్. నువ్వే ఆన్సర్. ఈ లోకంలో నువ్వే ఆన్సర్. మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. సో దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఐ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తా ఉన్నదో ఆ నెరవేర్పు నా జీవితంలో జరగడం ఆ రోజు నేను చూశాను. ఐ వాజ్ సో బ్లెస్డ్. పేతురు అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, ఏ మాటలనైతే యోవేలు ప్రవక్త ద్వారా పలికించాడో ఆ మాటల నెరవేర్పు ఈరోజు మీరు చూస్తున్నారు అంటే అంటున్నాడు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అంటున్నాడు. ఆలోచించండి, దేవుని ఆత్మచేత నింపబడిన ఈ వ్యక్తి చెప్తుంటే ఇప్పటి వరకు అట్లాగా అనుకోలేదు. చాలాసార్లు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం మనం చూస్తాం. యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడడం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు చేయబట్టుకొని పక్కకు లాగడానికి ప్రయత్నం చేశాడు. ప్రభా వెళ్ళడానికి వీల్లేదు నువ్వు అప్పుడు చెప్పేసి అన్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, సాతానా నువ్వు పక్కకు తప్పుకొని చెప్పేసి పేతురుని అనడం మనం చూస్తా ఉన్నాం. దుడుకు, కంగారబడి, ఏది పడితే అది మాట్లాడు, అన్నీ తెలుసని అనుకునే ఒక మెంటాలిటీతో జీవించిన పేతురు కంగారు పడిపోయి నేను ఏదైనా చేసేస్తాను, ఇంతటోడిని అంతటోడిని నేను చెప్పేసే వ్యక్తి. మనందరం కూడా ఎట్లాంటి వాళ్ళమే. బట్ వెన్ ద టైం కమ్స్, పరిస్థితులు వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితుల్లో ఏం చేస్తామంటే అన్ని చేతులు ఎత్తేసి తాగడానికి ప్రయత్నాలు చేసే పరిస్థితి. పేతురు అట్లాంటి వాడే. కానీ నిజానికి జరుగుతున్న విషయం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ నింపుదల తన జీవితంలోకి వచ్చినప్పుడు, క్రీస్తు వాగ్దానం చేసిన వాగ్దానము నెరవేరినప్పుడు దేని గుర్తించాడు తెలుసా? హీ రిమైండెడ్. ఏం చెప్తున్నాడంటే, అరే క్రీస్తు వాగ్దానం నెరవేరుతుంది, కానీ ఈ వాగ్దానం ఏంటో తెలుసా? యావేలు ప్రవక్త ద్వారా పలికించిన ఆ ప్రవచన పూర్వకమైన మాటల నెరవేర్పు ఇదిగో ఇప్పుడు జరుగుతూ ఉన్నది అని చెప్పేసి అంటాడు. ఎందుకోసమంటే పరిశుద్ధాత్మ దేవుడట హీ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ అట. ఎట్లా మాట్లాడాలో, ఎప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు సార్. సో బీ ఇన్ కంట్రోల్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవ జీవితంలోకి వచ్చి అనేకమైన అనుభవాలు నీ జీవితంలో ఉండొచ్చు.
ఆ రోజు పెంతెకోస్తు ఆదివారంన, ఆ పెంతెకోస్తు దినమున ఆ రోజు జరిగినది ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ వారి జీవితంలోనికి వచ్చింది. ఇట్ ఇస్ దట్ స్విచ్ అంటాను నేను, ఆ టెప్పింగ్ పాయింట్ అంటారు. ఆ రోజు ప్రారంభించదు. అప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కంటిన్యూస్గా రావడం మనం ఎక్కడ చూడం. కొన్ని సందర్భాల్లో కొంచెం మంది వ్యక్తుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడం మనం చూస్తూ ఉన్నాం, కొన్ని సందర్భాల్లో జరగడం మనం చూస్తాం. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో జరుగుతున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి ఈ భూమి మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం. దట్ హీ విల్ కాన్స్టెంట్లీ ద ఇండ్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆత్మ తాకడిని కంటిన్యూస్గా అనుభవించే ఆ దినము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రారంభించబడిన ఇట్ స్టిల్ కొనసాగుతూనే ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ కాన్స్టెంట్లీ అవైలబుల్. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, చాలాసార్లు మనం చేసే క్రియలను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి ఆయనకి దుఃఖపడేటట్లు మనం చేస్తూ మనం బ్రతుకుతూ ఉన్నాం. చాలాసార్లు ఈజ్ అవైలబుల్, ఈజ్ ద మోస్ట్ అమేజింగ్ పర్సన్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ. చాలాసార్లు ఒక పరిస్థితి మన జీవితంలోకి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనుషుల సహాయాన్ని కోరడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ పరిస్థితులను నేను ఎవడు రక్షిస్తాడు, ఈ పరిస్థితులు ఎవడు నాకు సహాయం చేయగలడు అనుకునే ఒక ఆలోచన విధానంలో ఉంటాం మనం చాలాసార్లు. We look for people, constantly we seek for people who will help us in that situation. But the truth is, the biggest amazing friend that is available, amazing person that is available నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్న నీకు ఆదరణకర్త ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడైన ఆయన గుర్తించాం చాలాసార్లు మన జీవితాల్లో. పేతురు భయపడి పారిపోయిన వ్యక్తి నిలబడి చెప్తా ఉన్నాడు, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి అంటున్నాడు. అందుకోసం 2వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, నా మాట జాగ్రత్తగా వినండి అని చెప్పేసి అంటున్నాడు. బీ కేర్ఫుల్, లిసన్ అని చెప్పేసి అంటున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే, ఆ రోజు ఆ చివరికి వచ్చేటప్పటికి 2వ అధ్యాయం 41వ వచనం చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు అంటాడు. ఎవరి వాక్యానంటే పేతురు వాక్యాన్ని అంగీకరించిన వారు అంటున్నాడు. ఏ పేతురు అయితే బొంకాడో, ఏ పేతురు అయితే దాక్కున్నాడో, ఏ పేతురు అయితే పారిపోవడానికి ప్రయత్నాలు చేశాడో, ఇదే పేతురు ఈరోజు ధైర్యంగా నిలబడి మాట్లాడినప్పుడట అతని వాక్యమును అంగీకరించి బాప్తిస్మము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారట. 3,000 people were baptized that day. 3,000 మంది రక్షింపబడ్డారు, 3,000 మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. అండ్ ద చర్చ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సంఘం అవతరించబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఒక న్యూ బిగినింగ్ వైపుకి నడవడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఫ్రమ్ దెన్ a journey is amazing. అపోస్తుల కార్యాలు 28 అధ్యాయాల్లో అద్భుతమైన కార్యాలు సంఘము చేయడం మనం చూస్తూ ఉన్నాం. శ్రమ విరుచుకుపడిన, మరణము వారి మీదకి ముంచెత్తుకుంటూ వచ్చినా సరే, they did not stop. They just stood against anything that came. ఏది వారి మీదకి వచ్చినా సరే అద్భుతంగా నిలబడి దేవుని కొరకు కార్యాలు చేయడానికి పూనుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన మాట చెప్తా ఉన్నాను. ఆ విశిష్టత ఏంటంటే, ఆ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలోనికి వచ్చాడు. ఈ పెంతెకోస్తు దినం యొక్క విశిష్టత ఏంటంటే, క్రీస్తు వాగ్దానం చేసిన వాగ్దానము వారి జీవితంలో నెరవేరడం చూస్తాం. ఆ దినము యొక్క విశిష్టత ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ జీసస్ ప్రామిసింగ్. ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో నడిపించాడంటే, ఈజ్ రివీలింగ్ థింగ్స్ which have been hidden. యావేలు గ్రంథంలో ఉన్న మాటలను పేతురు ప్రస్తావన చేయటం ద్వారా ఏదైతే మరుగు చేయబడిన ఆ మాటల యొక్క నెరవేర్పును పేతురు గుర్తించేటట్లు చేశాడంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ ఫుల్ఫిల్మెంట్ కాదు, అక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు తను ఏది రీతిగా మాట్లాడాలో, ఏం చేయాలో తనకు బోధించడం చూస్తూ ఉన్నాం. ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోనే పరిశుద్ధాత్మ దేవుడు తన ద్వారా అద్భుతమైన మాటలను పలికించడం మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ నాట్ జస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. ఆ పాత నిబంధన గ్రంథములో ఉన్న ఆ యొక్క ప్రవచనము నెరవేర్పే కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఒక వ్యక్తిలో ఎటువంటి పరివర్తనను తీసుకొని వస్తుందో. జ్ఞానము లేని వ్యక్తి, నిజానికి భయపడి ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా చిన్నపిల్లల దగ్గర కూడా భయపడిన వ్యక్తి ధైర్యంగా నిలబడి మాట్లాడడమే కాదు, ఏమి మాట్లాడాలో అప్పటి వరకు దుడుకుగా ప్రవర్తించిన పేతురు, ఏది పడితే అది నోటుకు వచ్చింది మాట్లాడిన వ్యక్తి జ్ఞానముతో మాట్లాడేవాడిగా జరగడం చూస్తుంటే, సంఘము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. పామరులైన వీరు అనేకులు అర్థమయ్యేటట్టుగా వారి భాషలలో వారికి తెలియకుండానే మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం.
సో హోలీ స్పిరిట్ ఆ రోజు విశిష్టత ఎందుకంటే ఆ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం ఏమిటంటే హీ ఫిల్ దెమ్ విత్ పవర్, హీ ఎనేబుల్ దెమ్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కార్యము కొరకు వారిని సిద్ధము చేయడం మనం చూస్తూ ఉన్నాం. యేసు వార్తనైతే భూదిగంతాల కొరకు ప్రకటిస్తానని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుందో ఆ మాటల యొక్క నెరవేర్పు అది జరిగేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఎనేబుల్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ కార్యాలు చేయువారుగా పరిశుద్ధాత్మ దేవుడు మనం చూస్తూ ఉన్నాం. హీ స్ట్రెంగ్థెన్ దెమ్ విత్ ద పవర్. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లాంటి కార్యాన్ని చేస్తూ ఉన్నాడంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ పీటర్ స్పోక్. నిజానికి పేతురు మాట్లాడిన మాటలని కాదు, పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుట ద్వారా ఒక అద్భుతమైన కార్యాన్ని జరగడం మనం చూస్తూ ఉన్నాం. 3,000 మంది రక్షణలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ దినం యొక్క విశిష్టతకు కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో నువ్వు ఉండగలిగితే హీ విల్ డూ ద థింగ్స్. ఒక స్పిరిట్ ఆఫ్ కన్విక్షన్ని ఆ ప్రజల మీదకి తీసుకొని రావడం మనం చూస్తూ ఉన్నాం. ఏ వ్యక్తులైతే యేసుక్రీస్తు వద్దని చెప్పేసి యేసుక్రీస్తుని తృణీకరించేశారో, యేసుక్రీస్తుని సిలువ వేయమని కేకలు పెట్టారో, ఇదే వ్యక్తులు అనేక మంది నేను అనుకుంటాను అక్కడ ఉన్నారేమో వారు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ తాకిడి వారి జీవితంలోనికి వచ్చినప్పుడు, ఒక స్పిరిట్ ఆఫ్ కన్విక్షన్ వారి జీవితంలోనికి వచ్చినప్పుడు వారి పాపాలను ఒప్పుకొని వారు యేసుక్రీస్తు యొక్క రక్షణ మార్గంలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ దినం యొక్క విశిష్టత ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల ద్వారా కార్యాలు చేయడం ప్రారంభించాడు. అనేక సార్లు యేసుక్రీస్తు జీవించిన కాలంలో శిష్యులు క్రీస్తు అప్పగించిన పనులు చేయడం విషయంలో ఒక్కొక్కసారి ఇబ్బందులు పడిన అనుభవాలు చాలాసార్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు వారిని గర్దించడం కూడా చూస్తా ఉన్నాం. అల్ప విశ్వాసాలకు ఎంతకాలం ఎట్లా ఉంటారు మీరు అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని చెప్పడం చూస్తా ఉన్నాం. బట్ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు పలికిన మాటలు, నేను చేయి క్రియలే కాదు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని క్రీస్తు ఏ మాటలనైతే పలికి ఉన్నాడో ఆ మాటల నెరవేర్పు ఎవరు తీసుకుని వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. ఈనాటికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవైలబుల్గానే ఉన్నాడు. బట్ ఆర్ యు విల్లింగ్ టు సబ్మిట్ టు హిస్ అథారిటీ? పరిశుద్ధాత్మ దేవుని చేతికి నిన్ను అప్పగించుకునేవాడిగా నువ్వు ఉన్నావా లేదా? లేకపోతే ఏమీ ఉపయోగం లేదు. ఎందుకోసమంటే మన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశపడతాడు. నువ్వు ఉన్న చోటు, నువ్వు పరదేశివి, నువ్వు ఈ లోకంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఈ లోక సంబంధివి నువ్వు కాదంటున్నాడు. అందుకోసమే మనం ఎవరికి రాయబరలం అంటే క్రీస్తుకు రాయబరలం అని చెప్పేసి పౌలు చెప్తా ఉన్నాడు. ఆయన జత పనివారం అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. సో యూఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆయన రాజ్యాన్ని భూమి మీదకి తీసుకువచ్చు వారుగా, ఆయన ఆక్యుపేషనల్ ఆర్మీగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మన ద్వారా కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మనల్ని చీకటిలోండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. కనుక ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి మనకి దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులైన యాచక సమూహంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దిస్ ఇస్ వై యు ఆర్ హియర్. యు నాట్ హియర్ టు ఎక్కడున్న వారితో బ్లెండ్ అయిపోవడానికి కాదు, ఎక్కడున్న వారిలాగా జీవించేయడం కోసం కాదు, ఎక్కడున్న వారిలా మాట్లాడడం కోసం కాదు దేవుడు నిన్ను పిలుచుకున్నది, నన్ను పిలుచుకున్నది. నీ ద్వారా ఒక మార్పు వైపుకు నడిపించడానికి క్రీస్తు యేసు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ పెంతెకోస్తు దినమున when the church came into existence, when the inception of the church happened, ఆ రోజు క్రీస్తు సంఘ అవతరణ జరిగిన ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాక అద్భుతమైన కార్యాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ద సేమ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఈనాటికి కూడా మన కొరకు హీఈస్ అవైలబుల్, ఈజ్ రైట్ దేర్ ఫర్ యూ, ఈజ్ రైట్ దేర్ ఫర్ యూ. కెన్ యూ రికగ్నైజ్ దాట్? డోంట్ ఎక్స్పెక్ట్ ఒక బలమైన గాలిలాగా వస్తుందనో, అగ్ని వల్ల నాకు కనబడుతుందనో, లేకపోతే నువ్వు జస్ట్ డోంట్ థింక్ ఇన్ టర్మ్స్ లైక్ దట్. చాలామంది ఎట్లా ఆలోచించుకుంటారు, నా పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు వచ్చాడు. దట్ వాజ్ అ గ్రాండ్ ఎంట్రన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ తాకిడి ఆ రోజు ఆ మొట్టమొదటిసారి హీ కేమ్ టు స్టే విత్ అస్, మనతో ఉండడానికి. ఎందుకోసమంటే యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం అది, మనతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన పంపిస్తానని, తండ్రి అయిన దేవుడు పంపిస్తాడని క్రీస్తు చెప్పిన మాటలు ఆ నెరవేర్పు జరగడం మనం చూస్తూ ఉన్నాం. yes, it has been granted. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉన్నాడు. ఆయన డూ యూ రికగ్నైజ్ హిమ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నువ్వు గుర్తించగలుగుతున్నావా? గుర్తించగలిగినట్లయితే, క్రీస్తు యేసు ఇచ్చిన వాగ్దానంపై నువ్వు విశ్వసించి ఆయన మీద నువ్వు ఆధారపడగలిగినట్లయితే, if you could see
దట్ ఫుల్ఫిల్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏం దేవుని యొక్క వాక్య నెరవేర్పు, ఆ ప్రవచనాల నెరవేర్పు నీ జీవితంలో కూడా జరగడం నువ్వు చూస్తావంటే, రాయబడిన ఆ మాటలు మనం చూసినట్లయితే నీ కుమారులు కుమార్తెలు ప్రవచించేవారిగా ఉంటారంటున్నాడు. మీ ముసలి వారు కలలు కనేవారు అంటున్నాడు. మీ యవనస్తులు దర్శనములను చూసేవారిగా ఉంటారని చెప్పేసి అంటున్నాడు. దిస్ ఇస్ ఫర్ యూ. నీ గురించి మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం. దిస్ ఇస్ అ ప్రాఫిటిక్ స్టేట్మెంట్ ఫర్ యూ. ఆ ఫుల్ఫిల్మెంట్ని అక్కడ చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ స్టిల్ అవైలబుల్ ఫర్ యూ టుడే అండ్ హీ వాంట్ టు యూజ్ యూ ఇన్ ఎ మేనర్ లైక్ దిస్. ఇట్లాగే వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. బట్ మేబీ యూ హ్యావ్ నాట్ సరెండర్డ్ యువర్ లైఫ్. ఈనాటికి కూడా ఆయన గుర్తించలేదేమో. నువ్వు ఒకసారి ఆలోచించు. దిస్ ఇస్ టైమ్. క్రీస్తు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుందని నమ్మగలిగి విశ్వసించగలిగినట్లయితే ఆయన వాక్య నెరవేర్పు నీ జీవితంలో జరగడం నువ్వు చూస్తావు. పేతురు చూసాడు ఆ రోజు. ఎస్, వాట్ హెస్ బీన్ ప్రామిస్డ్ ఇన్ యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28-29 వచనాలు ఏ ప్రవచనం అయితే చెప్పడుతున్నది నా జీవితంలో నెరవేరుతుందని చెప్పేసి అంటున్నాడు. మొన్నటి దినాన నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం ఆ నెరవేర్పును నా జీవితంలో నేను చూశాను. వావ్, దట్ ఈస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దెర్ ఆర్ సో మెనీ వర్సెస్ ఇన్ ద బైబిల్. బైబిల్ వాక్యము చెప్తున్న అనేకమైన విషయాలు సంఘము ద్వారా జరుగుతాయన్న విషయాలు జరుగుతాయి, నీ ద్వారా జరుగుతాయి అంటున్నాడు. ఆలోచించండి, చర్చ్ అనేటప్పటికీ ఇట్ ఈస్ నాట్ ద బిల్డింగ్ దట్ యు సీ. నువ్వు చూస్తున్న బిల్డింగ్ గురించి కాదు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, నీ హృదయం నా దేవాలయం అంటున్నాడు, నేను నివాసం ఉండే స్థలం అని చెప్పేసి అంటున్నాడు. యు ఆర్ దట్ మూవింగ్ చర్చ్ అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు సంఘము అంటున్నాడు, నీ ద్వారా నేను కార్యాలు చేస్తానని చెప్పేసి అంటాడు. ఎట్లా చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి తీవ్రత నేను నింపి క్రీస్తు యేసు మన ద్వారా ఈ భూమి మీద తన కార్యాలను తను జరిగించుకుంటూనే ఉంటాడు. ఆయన జరిగిస్తుంటాడు. బట్ కెన్ యూ రికగ్నైజ్ దాట్? పరిశుద్ధాత్మ దేవుని చేతికి నిన్ను అప్పగించుకోగలిగినట్లయితే ఆలోచించండి. ద డే యాజ్ అన్ అమేజింగ్ ఒక బ్లెస్డ్ డే అని చెప్పాలి. ఆ రోజు ఒక అద్భుతమైన కార్యం జరిగించింది. అండ్ దాట్ ఈస్ స్టిల్ అ బ్లెస్సింగ్ ఈనాటికి కూడా. ఎందుకోసమంటే ఇట్ ఈస్ ఎ రిమైండర్ దట్ ఆ రోజు జరిగిన ఆ కార్యము మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన మనతో ఉన్నాడు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవైలబుల్గా ఉన్నాడని జ్ఞాపకం చేస్తుంది. ఆ రోజు విశిష్టత ఆ ఉన్న ఆదిమ సంఘానికే కాదు కానీ ఈనాటికి కూడా విశిష్టత మనకు కూడా ఉంది. ఎందుకోసమంటే ఇట్ రిమైండ్స్ అస్ దట్ హీ హ్యాస్ కమ్. మన కోసం ఆయన వచ్చాడు. ఆయన వాగ్దాన ఫలముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన కోసం అవైలబుల్గా ఉన్నాడు. క్రీస్తు వాగ్దానము ఆ రోజు ఆదిమ సంఘంలో నెరవేరడం కాదు, ఈనాటికి కూడా మన జీవితంలో నెరవేరుతూ ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు ఆ రోజు వారి గురించిగానే కాదు, ఈరోజు మనకు కూడా అది మన జీవితంలో నెరవేరుతూనే ఉన్నది. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈనాటికి కూడా మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ విశిష్టత ఆ రోజే కాదు, ఈనాటికి కూడా ఉంది. దాన్ని నువ్వు గుర్తించగలిగినట్లయితే యేసుక్రీస్తు ఏ మాటలనైతే తను చెప్తూ ఉన్నాడు, ఏ వాగ్దానాన్ని అయితే ఆయన ఇస్తూ ఉన్నాడు, ఆ వాగ్దానం నెరవేర్పు నీ ద్వారా కూడా జరుగుతుంది. అనేక మంది జీవితాలలో నెమ్మది కలిగేవాడిగా దేవుడు నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజు నేను ఆ ఫ్లంట్ సెంటర్లో ఆ కోర్ట్ హౌస్లో నేను నిలబడి కొంచెంమంది సేవకులతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన ప్రార్థన కూడా జరిగింది. ప్యాషనెట్ ప్రేయర్ అక్కడ జరగడం నేను చూశాను. అంతేకాదు వెన్ వీ వర్ ప్రేయింగ్ ఆ చుట్టూరు ఉన్న అనేక మంది ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్న చాలామంది వచ్చి మాతో కలిసి నిలబడడం నేను చూశాను. దేవుడు వారికి స్వార్థను ప్రకటించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కఠినమైన పరిస్థితుల మధ్యలో స్వార్థను ప్రకటించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎవ్రీ వర్డ్ దట్ హెస్ బీన్ స్పోకెన్. ఎందుకోసమంటే ఇది మేము మాట్లాడిన మాటలు కాదు, మనం మాట్లాడిన మాటల ద్వారా దేవుడు కార్యాలు చేయడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆ రోజు పేతురు ద్వారా 3,000 మంది పేతురుని వాడుకుని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా పలికిన మాటలు 3,000 మంది జీవితాల్లో రక్షణకు కారణమైంది. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, ఆయన ఆధీనంలో ఉండి ఆయన చేతిలో ఒక సాధనంగా వాడబడగలిగినట్లయితే, ఆయన గుర్తించగలిగి ఆయన శక్తిని పొందుకున్న వాడిగా నువ్వు దేవుని యొక్క సందులో నిలబడి నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని కొరకు కార్యాలు చేయడానికి నువ్వు పూనుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆ కృప నీకును కలగాలని నేను వేడుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.